అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. ఈ రోజు నేను ఒక అందమైన ఫంక్షన్ సీన్ కోసం నేను రెడీ అయ్యాను అనమాట. ఏంటది? విజయ స్టార్ అఫీషియల్ ఛానల్ స్టార్ అని మీరు వేసుకున్నారా? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఈ రకంగా కొంచెం బిజీ అయిపోతానని. మీరు ఆల్రెడీ బిజీగానే ఉన్నారు, ఇంకేం బిజీ అవుతారు? అయ్యో మామూలు టైం కాదే ప్రకాష్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ స్టార్ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. సో నేను కూడా చాలా బాగున్నానండి. ఈ రోజు నేను ఒక అందమైన ఫంక్షన్ సీన్ కోసం నేను రెడీ అయ్యాను అనమాట. ఏంటది? సో ఏంటి ఇంత అందంగా రెడీ అయ్యాలనుకుంటున్నారా? ఎస్, అవునండి. ఈ రోజు నేను మనసంతా నువ్వే సీరియల్ ఈటీవీలో ప్రసారం అయ్యే 8:30కి వస్తుంది. బట్ మీరు అందరూ చూస్తూ ఉన్నారు కదా, నా క్యారెక్టర్ పేరు వచ్చి కన్యాకుమారి అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను అన్నట్టు ఈ సీరియల్. నేను ఎప్పుడో దగ్గర నేను కమిటీ కూడా 6 months అయిపోతుంది. బట్ నేను వీడియో చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. సో ఇప్పుడైతే టైం వచ్చేసింది కాబట్టి ఎక్కడ కూడా లేట్ చేయకుండా నేను సరదాగా అందరు ఆర్టిస్టులతో ఎలా ఉంటాము, మా ఫన్ ఎలా ఉంటుంది, మేము ఎలా లైక్ చేస్తాము, వాళ్ళతో బాండింగ్ ఎలా ఉంటుంది అనేసి మీతో షేర్ చేసుకోవాలనేసి నేను వీడియో చేస్తున్నాను. ఓకే, సో అందరితోటి ఎలా ఉంటున్నది ఏంటనేది ఒక క్లిక్ చేసేద్దాం. ఓకే, వచ్చేసి మీకు చెప్పాను కదా, ఒక మంచి ముఖ్యమైన వ్యక్తి, నాకు ఇష్టమైన పరిశ్రమ చేసి వదిలమ్మ అన్నమాట. నమస్కారం అండి. నమస్కారం, వెల్కమ్ టు యూట్యూబ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇంత స్పీడ్ గా చేయడం కూడా మాకు ఫుల్ సపోర్ట్ వదిలమ్మ అనమాట. ఎంకరేజ్మెంట్ చేసింది కూడా, కంటిన్యూ చెయ్యి, ఎక్కడ వీడియోస్ పెట్టకుండా ఉండొద్దు, కంటిన్యూ పెడతా ఉండు, కుకింగ్ ఏదంటే అది చెయ్యి, ఫుల్ గా సపోర్ట్ చేసింది. బోలెడంత టాలెంట్ ఉందన్నమాట. ఆ టాలెంట్ ని బయటికి తీసుకొద్దామని ప్రయత్నము. సో నీ విజృంభించు, నీ టాలెంట్స్ అన్ని చూపించేస్తాయి, ఇంకా ఏ నుంచి జెడ్ వరకు. సో ఈ సీరియల్లో నాకు అన్నయ్య కింద యాక్ట్ చేస్తున్నారు చంద్ర గారి క్యారెక్టర్ ఇందులో. తర్వాత వచ్చి మా హీరో గారికి వెళ్ళండి, టైం అయిపోతుంది, షార్ట్ పిలుస్తున్నారు, అడవులు పడుతున్నారు అనమాట. ముందు ఆయనతో ఇంట్రడ్యూస్ చేసేసుకోండి. నాది యూట్యూబ్ ఛానల్ విజయ స్టార్ అఫీషియల్ ఛానల్. సో నా గురించి 2 మాటలు. ఛానల్ పేరు ఏంటి? విజయ స్టార్ అఫీషియల్ ఛానల్. స్టార్ అని మీరు వేసుకున్నారా? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. మాకు మేమే పెట్టుకుని కొంచెం అందరూ పెట్టుకుంటారు కదా, స్టార్ అంటే పికప్ అవుతాం కదా అని కొంచెం ఆశ అనమాట. ఈ రకంగా కొంచెం బిజీ అయిపోతానని. మీరు ఆల్రెడీ బిజీగానే ఉన్నారు, ఇంకేం బిజీ అవుతారు? అయ్యో మామూలు టైం కాదే ప్రకాష్. యూట్యూబ్ ఛానల్ పెట్టాం కదా, ఇలా కూడా కొంచెం మంచి మంచి ఎపిసోడ్ తో బిజీ అవుతుంది, గుర్తిస్తారండి తొందరగా. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు మీరు విజయ స్టార్ అని పెట్టారు? మీరు విజయ జోష్ అని పెట్టాలి. జోష్, ఫుల్ జోష్ లో ఉంటారు మీరు, ఎప్పుడు ఫుల్ జోష్ లో ఉంటారు. మీ జోష్ తోటి మేమందరూ చాలా జోష్ లో ఉంటాం. నా ఒపీనియన్ అయితే చాలా బబ్లీ అన్నమాట. ఎప్పుడు షార్ట్ లో బోర్ కొట్టదు ఎవరికి, ఏదో ఇంట్రెస్టింగ్ గా ఏదో చేస్తుంటారు. అదే బాబు, నేను చూసింది మీ ఫేస్ కూడా అక్కడ చూస్తాను, అందరూ హ్యాపీగా ఉంటారు. తను ఏం చేస్తే కూడా వీఆర్ ఆల్ హ్యాపీ. సో అందరూ చెప్తున్నా, సో షీఈస్ ఫుల్లీ వెరీ వెరీ హ్యాపీ పర్సన్. అందరికీ ఒక డల్ సీన్ లో కూడా ఏదో ఒక నవ్వుతుంటారు, మధ్యలో డాక్టర్ గారు చెప్తారు విజయ అంటారు, సరే రెడీ అయిపోతారు. అలాగే ఏదో ఒక థ్రిల్లింగ్ మూమెంట్స్ చాలా ఉన్నాయి సీరియల్లో. వెరీ హ్యాపీ మీతో వర్క్ చేస్తున్నాను. మీ ఛానల్ బాగా స్టార్ అలా అవని బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చెప్పాలంటే ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఎవరి వర్క్ వాళ్ళకి పర్సనల్ గా ఉంటుంటారు. బట్ షూటింగ్ వస్తేనే మాకు ఇంట్లో కన్నా షూటింగ్ లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. నాకు చిన్నప్పటి నుంచి కొంచెం వరుసగా బాగా అలవాటు కాబట్టి నేను హ్యాపీగా ఉంటాను, ఫుల్ గా ఎంజాయ్ చేస్తాను. పక్కన కూడా సంతోష పెట్టాలనేసి ఒక మైండ్ థాట్ ఎక్కువ, ఎవరిని దండగా ఉంచాను. బట్ మళ్ళీ ఇంటికి అదే మూడ్ లో ఉంటాను కదా, అందుకని సార్ బాగా నా గురించి అంత గొప్పగా చెప్పారనమాట. సో నెక్స్ట్ ఏకనాథ్ గారు, ఈయన హలో చాలా వరకు చెప్పాలంటే అబ్బాయి సైలెంట్,
తన వర్క్, తన టైము, తన డెడికేషన్ తప్ప. నేను వచ్చి అందరు చేసి మాట్లాడిస్తాను తప్ప, లేకపోతే అబ్బాయి మాట్లాడే పర్సన్ కాదు. మీరు సీరియల్లో చూస్తారు కదా, అలా ఎలా ఉంటాడో బయట కూడా అబ్బాయి అంతే సైలెంట్ గా తన వర్క్ తను డిసిప్లిన్ గా చేసుకుంటాడు. సో నాకు చాలా నచ్చుతాడు అబ్బాయి. నాకు నచ్చిన హీరోలో తినొక్కడు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. అంటే ప్రతి లొకేషన్ లో ఎవరో ఒకరు ఉంటారు బాగా యాక్టివ్ గా, వాళ్ళు వస్తే సెట్ లో ఒక ఎనర్జీ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. అలాగే మా సెట్ లో విజయ్ గారు రాగానే అందరూ డల్ గా ఉన్న లొకేషన్ కూడా ఫుల్ యాక్టివ్ అయిపోద్ది. అంటే అంత ఫన్ గా, అంత ఎక్కువ కలిసిపోయి ఉంటారు, అందరిని ఎంటర్టైన్ చేస్తూ సరదాగా. అంటే వర్క్ సరదాగా అయిపోవాలి తప్ప ఏదో కష్టపడి చేస్తున్నాం అనే ఫీలింగ్ అయితే రాదు ఆవిడ లొకేషన్ లో ఉన్నప్పుడు. ఏం చెప్పాలో నాకు కూడా హ్యాపీగా ఉంది. మీతో పాటు యాక్ట్ చేసినందుకు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అలాగే మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినందుకు విజయ స్టార్ అఫీషియల్ కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీరు కూడా చెప్పండి అందరూ. మీ యూట్యూబ్ ఛానల్ పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరూ డెఫినెట్ గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. షేర్ కూడా చేయండి. సరే అన్ని నేను చెప్పింది ప్రాబ్లం చూసి చెప్పినట్టు చెప్తున్నాడు. షేర్ చేయండి విజయ స్టార్ అఫీషియల్ షేర్ చేయండి. కాదు, కెమెరా కూడా అంటే ఇక్కడ చూసి ఓకే, సబ్స్క్రైబ్ చేయండి. విజయ స్టార్ అఫీషియల్ సూపర్ ఛానల్ అవబోతుంది. ఆల్ ది బెస్ట్ యూ. అండ్ ఇంకా 2-3 యూట్యూబ్స్ పెట్టండి వేరే వేరే పేర్లు. మీ అందరూ సపోర్ట్ ఉంటే షూటింగ్ సెటిల్ అయిపోతాను. ఎక్కడ దాకా వెళ్ళడం ఎందుకు, ఇక్కడ బాగుంటుంది. వస్తే కావాలని మీకు చేస్తాము. పేరుకి అన్నయ్య గారిని బాగా అనుకోండి. క్యారెక్టర్ బావా నేను ఇప్పుడు నాతో ఎవరు బ్రదర్ అని పిలిపించుకున్న ఎవరు లేరు. అది నా పర్సనల్ గా నాకు తెలుసు. అన్నాన్ని పిలిచిన కూడా ఎవరు పిలిపించుకోరు, కనిపించరు కూడా. ఏదో ఫార్మాట్ కోసం, క్యారెక్టర్ కోసం అన్నయ్య అని పిలుస్తాను. బట్ ఇది నాకు ఒక భావం అనమాట. నేను అలాగనే యాక్ట్ చేస్తాను. ఒరిజినల్ గా కూడా నేను అలాగే ఉంటాను. సార్ రిక్వెస్ట్ తో మాట్లాడతాను అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే చాలా రేర్ క్యారెక్టర్స్ ఇలా ఉంటారు. షీఈ్ వెరీ వెరీ హ్యాపీ గో లక్కీ. నాకు చాలా ఇష్టం, ఎందుకంటే లొకేషన్ లో మనం ఏ టెన్షన్ లో ఉంటే కూడా ఆ టెన్షన్ మర్చిపోతుంది. బికాస్ ఏదో ఒక జోక్ ఏదో ఒకటి చేస్తుంటారు కాబట్టి వి ఆల్ లైక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ బ్లెస్సింగ్ ఎప్పుడు నాకు ఎలాగో అలా చేతులు ఏదో పెట్టినట్టు పెడుతున్నారు. బట్ ఇది మైక్ మీరు అనుకోవద్దు, చాక్లెట్ బిస్కెట్ అనుకోవద్దు. ఓకే, మరో ఆర్టిస్ట్ తోటి మళ్ళీ కలుద్దాం. బాయ్. ఇప్పుడైతే మాకు బ్రేక్ టైం ఇచ్చారు, అందుకని అందరం భోజనం చేయడానికి వెళ్ళారు. నాకైతే కొంచెం టైం దొరికింది. ఈ రోజు ఫుల్ ఫంక్షన్ కాబట్టి అస్సలు టైం లేదు. బట్ ఈ రోజు నేను బ్లాగ్ పెట్టుకున్నాను కాబట్టి ఎవరు దొరుకుతుంటే వాళ్ళతో వీడియో చెప్పించుకుంటున్నా. ఈ రూమ్ లో అయితే చిచ్చర పేడుగులు ఉన్నారు, మీకు తెలుసు కదా. ఆ చిచ్చర పేడుగులు ఇద్దరు కూడా ఇందులోనే ఉన్నారన్నమాట. ఒకసారి వాళ్ళని పరిచయం చేస్తాను, రండి. హలో, హాయ్ హాయ్ హాయ్. పాపం వాళ్ళు భోజనం చేసే టైంలో కూడా నేను డిస్టర్బ్ చేసి వీడియో చేసుకుంటున్నాను అన్నమాట. ఇది ఉందా కంట్రీ, ఇది నా పేరు కన్యాకుమారి. ఎలాగో నా బుద్ధులన్నీ దానికి వచ్చినాయి అనమాట. చిన్న కంట్రీ, చిన్న కన్యాకుమారి ఇది. బయట ఒరిజినల్ పేరు అయితే మీకు చెప్పాను కదా ఆల్రెడీ వీడియోలో, మా హీరో గారు కూడా చెప్పారు కదా. ఒరిజినల్ పేరు కన్నా క్యారెక్టర్ పేరే నాకు అలవాటు అన్నమాట. ఇప్పుడు మీకు చెప్పే టైం నా క్యారెక్టర్ పేరు కూడా నేను మర్చిపోయాను. మీ పేరేంటి క్యారెక్టర్ పేరు? శశి. వాడి పేరేమో రిషి. చూసారు, శశిని గుర్తు చేయండి, నాకు విషయం గుర్తొచ్చింది. లేకపోతే వాడి పేరు కూడా మర్చిపోయాను. చాలా రోజులు ఎందుకు గ్యాప్ వచ్చి, అవునా? సో ఒక్కొక్కరు మీకు పరిచయం చేస్తాను. ఇట్లా నాన్న, వీడు దెబ్బలతో ఉన్నాడు, బట్ బయట దెబ్బలేం కాదు. క్యారెక్టర్ కోసం ఇందులో స్టోరీలో మేము చేస్తున్నాము. అందుకని వీడికి తలకో దెబ్బతేలింది, చెయ్యికో దెబ్బతేలింది. కానీ ఎంత బాగా యాక్ట్ చేస్తారంటే పిల్లలు ఇద్దరికి రారా నాన్న. శశి ఉందా, వీళ్ళే నాకు యాక్టింగ్ చేయించేంత రేంజ్ లో చేస్తారన్నమాట. సో ఇద్దరికి ఈ మంత్ లో అలా నాకు కూడా అన్నమాట బెస్ట్ ఆర్టిస్ట్ అవార్డులు వచ్చినాయి. అరే నీకేం అవార్డు వచ్చింది? బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డ్. బెస్ట్ స్టైల్ ఆర్టిస్ట్. నా నోరు కూడా తిరగట్లేదు. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు వచ్చింది. బట్ మీకు బంగారం తింటాం కానీ సరే తినేదాన్ని కూడా ఆపించి నేను చెప్పిస్తున్నాను. సో నాకు కూడా బెస్ట్
ఆర్టిస్ట్ బెస్ట్ ఏంటంటే సహజ నటి అని ఉంటారు కదా, అంత బిరుదు కాదు. మంచి ఆర్టిస్ట్ అని గుర్తించిన ఒక అవార్డు వస్తుంది. ఈటీవీ సంస్థ నుంచి నేను కూడా జాయిన్ అయ్యింది. ఈటీవీలో సీరియల్లో నాకు అవార్డు తీసుకోవడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. బట్ ఆ వీడియో నేను మళ్ళీ మీకు ఒక కంటెంట్ లో చెప్తాను అనమాట. ఈ రోజు అయితే ఇది ఇలాగ చేస్తున్నాను కాబట్టి దీని గురించి మాట్లాడతాను. వీళ్ళు పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. ఈ సీరియల్లో అందరికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ పిల్లలిద్దరు అనమాట. సో అంత బాగా ఒకరి మీద ఒకరు పోటీ పడి మరి బాగా యాక్టింగ్ చేస్తారు. బట్ నాకు కూడా అప్పుడప్పుడు గైడెన్స్ ఇస్తారు. అమ్మమ్మ అనేసి నానమ్మ అనేసి కూడా మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు. సూపర్. ఇంకొక సీరియల్ ఏం చేస్తున్నావు? ఇదొక్కటే ప్రజెంట్ ఒకటేనా మీరు? నేను చీరస్ చేస్తాను. అంటే బిజీ ఆర్టిస్ట్ అనమాట వీడు. ఓ బిజీ ఆర్టిస్ట్, ఇంకో బిజీ ఆర్టిస్ట్ తో పోటీ పడి మరి వర్క్ చేస్తున్నాం. ఇది కూడా బిజీగా ఉంటుంది. ఒక సీరియల్ అయిపోయింది కదా. మన ఈటీవీ సీరియల్ ఏది? మా అత్త బంగారం ఈటీవీ సీరియల్ అయిపోయింది. ఇది కంటిన్యూ అవుతుంది అనమాట. సరే నీ మాటలతో కానీ చెప్పు. మా అమ్మమ్మ నాకు సరదాగా ఉంటుంది. షార్ట్ లో జోక్స్ చేస్తుంది చాలా. ఇంకా అయిపోయిందా అప్పుడు? ఇంకా ఫన్ గా ఉంటుంది చాలా. అందరితో హ్యాపీగా ఉంటుంది. మంచిగా స్పెండ్ చేస్తుంది. అది కూడా కరెక్ట్. అందరినీ ఇంటర్ చేస్తుంది. వీళ్ళు కూడా ఇంటర్ చేస్తాను. అదే ఎందుకు తెలియదు, అలా వచ్చేసింది. ఎవరు ఎలా ఉంటారనేది బై హార్ట్ ఏమో తెలియదు. నేను అలా చేస్తాను, అందరూ ఫన్గా అని చేస్తారు. అందుకే నేను మర్చిపోయి వీడు గుర్తు చేశాడు అనమాట. వీళ్ళు కూడా ఇంటర్ చేశాను, దీన్ని ఇంటర్ చేశాను. ఆల్రెడీ ఒక వీడియోలో మీకు చూపిద్దాం అనుకున్నాను. నెక్స్ట్ లెవెల్ లో మొత్తం అంతా కూడా ఎవరెలా నడుస్తారు, ఎవరెలా స్మైల్ చేస్తారు, ఎవరెలా డైరెక్షన్ చేస్తారు ఏంటి అన్నది ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అంతా ఒకే ఎపిసోడ్ లో చూపించేస్తే అయిపోతుంది కదా క్లైమాక్స్. అందుకని కొంచెం కొంచెం కింద బిగ్ కింద చూపిస్తాను. ఓకేనా? మా అమ్మమ్మ చాలా జోక్స్ చేస్తుంది. ఇంకా లంచ్ టైమ్ లో మా హీరోయిన్ అక్క వాళ్ళతో చాలా జోక్స్ చేస్తుంది. హీరోయిన్ అక్కతోటి సూపర్. నేను మేడం కూడా, మధుర మేడం కూడా అందరూ ఫండ్ చిన్నపిల్లలు అయిపోతారు అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? విజయ స్టార్ అఫీషియల్ ఛానల్ కి లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయ స్టార్ అఫీషియల్. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? అమ్మమ్మ ఛానల్ కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో పైన అయితే మా డైరెక్టర్ గారు చాలా బిజీగా ఉన్నారు. ఒకసారి ఆయన ఏం చేస్తారో చూద్దాం. వచ్చేసేయండి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్ అండి. ఆశుతోష్ గారు అనేసి మా మనసంతా సీరియల్లో డైరెక్టర్ గారు. సో బ్రేక్ టైం ఇచ్చారు. నేను ఎలాగో భోజనం చేయకుండా మీకు వీడియో చేసి పెడుతున్నాను. అలాగే ఈయన స్క్రిప్ట్ లో ఉన్నారు, లంచ్ చేయడం మానేసి. అయినా మనం తగ్గేది లేదు కదా, డిస్టర్బ్ చేయడానికి వచ్చాం. బట్ నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, విజయ స్టార్ అఫీషియల్ అండి. ఈ రోజు నేను మనసంతా సీరియల్లో లాగ్ చేసుకుంటున్నా. బట్ నేను మీతో ఎలా ఉంటాను, మీరు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది మీ మాటల్లో ఆ గురించి 2 మాటలు చెప్పండి. చెప్పండి, నేను ఎలా అల్లరి చేస్తాను, ఎలా కాల్ చేస్తాను, ఎలా మాట్లాడతాను, మీతో ఎలా ఉంటాను. అందరికంటే ఫస్ట్ వస్తారు, అందరికంటే లాస్ట్ వెళ్తారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా కొంచెం జాలి వేస్తుంటది. బట్ ఏం చేయలేను, అన్ని సీన్లలో మీరే ఉంటారు కాబట్టి. ఆయన అంత అందంగా చూపిస్తారు. ఏదో ఒక రోజు తొందరగా పంపిస్తా, లేట్ గా పిలుస్తా. డైరెక్టర్ గారు అనిపించుకున్నారు. ఎందుకంటే ఫస్ట్ లో నన్నే పెడతారు, లాస్ట్ అలాగే నేనే వెళ్తాను కాబట్టి హెవీ వర్క్ చేపిస్తున్నాను. అంటే ఇది ఎందుకు చెప్పారంటే మార్నింగ్ ఈ రోజు వీడియో చేసుకుంటున్నాం, 1 hour లేట్ ఇవ్వండి అన్నాను. అది అవ్వలేదు కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నారు సార్. అందుకే ఆ మాట మీకు చెప్తున్నారు అనమాట. విజయ్ గారు ఫీల్ అవ్వద్దు, నెక్స్ట్ టైం మీకు కొంచెం టైం ఇస్తానని చెప్తున్నారు. అదే ఆయన మాటల్లో చెప్తున్నారు. బట్ నేను ఎలా ఉంటానో ఏంటి అన్నది, సరదాగా ఉంటానో ఎలా ఉంటాను, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తానా, మిమ్మల్ని హర్ట్ చేస్తానా ఏంటి అన్నది మీ స్మైల్ గా మీ నోటి నుంచి 2 మాటలు. నేను వచ్చినప్పటి నుంచి అయితే ఎప్పుడు హర్ట్ అవ్వలేదు. సీన్ మధ్యలో కూడా కొంచెం స్ట్రెస్ లో ఉంటే ఈవిడ తెలియకుండా మధ్యలో కొంచెం కామెడీ చిన్న చిన్న పంచులు వేస్తూ ఉంటారు, ఎవరికి సంబంధం లేకుండా. ఈవిడ ప్రపంచంలో ఈవిడ ఉంటారు. ఆ టైంలో చాలా ఫన్నీగా ఉంటుంది. సో అందరు ఎంజాయ్ చేస్తారు. ఆ టైంలో బయటపడకపోయినా కనీసం ఇట్లాంటి వీడియో చేసేటప్పుడు చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే అందరూ హ్యాపీగానే ఫీల్ అవుతారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది చాలా చాలా జెన్యూన్ అనమాట. ఎవరి టైం విషయంలో వాళ్ళు ఉంటుంటారు. యాక్టర్ అవ్వడం కంటే ఇంకా అంటే యాంకర్ అయి ఉంటే ఇంకా బాగుండేది. నేను ఏం ఫీల్ అవ్వను, మా ఆడియన్స్ కూడా ఏం ఫీల్ అవ్వరు. నా గురించి మీరు ఏం చెప్పాలని చెప్పండి, కాబట్టి నేను కట్ చేసుకుంటాను. యాంకర్ అయి ఉంటే వచ్చిన వాళ్ళు కూడా ఏం మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు. 1 minute కూడా గ్యాప్ ఉండదు, ఉంటారు. ఎక్కువసేపు ఇందాక మా హీరో గారు చెప్పారు కదా, సీన్ లో కూడా ఏదో డైలాగ్ చెప్పాలి కాబట్టి గ్యాప్ ఉంటుంది కదా, లేదంటే సీన్ మొత్తం డైలాగ్ ఈవిడే చెప్పేస్తాను. అవకాశం నాకు మాత్రమే దక్కింది. ఇంతమంది ఆర్టిస్టులా కొంచెం ఎక్కువ ఓవర్గా మాట్లాడి నేను ఒక్కదాన్ని.
ఎందుకంటే మిస్టేక్ కూడా ఆగించుకుని నేను చెప్పుకోవాలి కదా. మా హీరో గారు చెప్పారు కదా, విజయ్ గారు అంటే ఫన్ వేరు, ఎంత డిసప్పాయింట్ లో సరే మా అందరం జోష్ ఉంటుందని. మా అందరి ఫీలింగ్ అదే, బట్ ప్రతిసారి బయటపడకపోవచ్చు అదనమాట. సో మా విజయ స్టార్ అఫీషియల్ ఛానల్ స్టార్ అఫీషియల్ ఛానల్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మేము ఎలా అయితే అల్లరిని ఎంజాయ్ చేస్తున్నామో ఆడియన్స్ అందరు కూడా అలా ఎంజాయ్ చేస్తారు. మీరు కానివ్వండి వీడియోలో. చాలా తక్కువ టైంలో నాకు ఎక్కువే మాట్లాడారు. సో మళ్ళీ ఇంకో ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి వాళ్ళు కూడా డిస్టర్బ్ చేద్దాం. మరి ఇంక ఇప్పటికి సెలవు చెప్పేసుకుని వెళ్దాం, ఓకేనా? హలో, హాయ్, వెల్కమ్ వెల్కమ్. మీకోసం వెయిటింగ్, మీరు రాలేదని తినేసాం మేము. అయిపోయింది నా కోసం మంచి కినోవా రైస్. నిజంగా చెప్పాలంటే మటన్ కీమా, మీకు ఫస్ట్ వంకాయ అండి, నాకు ఇష్టమైన వంకాయ తెచ్చి సంబంధం నిజంగా చెప్పాలి ఏంటంటే పాపం వదినమ్మ అంటే ఫస్ట్ నిజంగా నా బంగారు వదినమ్మ. ఒక సీరియల్ ప్రొడ్యూసర్, సీరియల్ ఆర్టిస్ట్, మేము చిన్నగా చేసే ఆర్టిస్ట్ చిన్న క్యారెక్టర్ చేసుకుంటున్నాం. మాకు ఈ చిన్న రూమ్ లో ముగ్గురు అలా షేర్ చేసుకుని మాతో గడుపుతున్నారంటే మాకు చాలా హ్యాపీ. చాలా చెప్పారు కదండి, అరుదుగా దొరుకుతారు, మంచిగా కొంతమంది ఉంటారు, అందరూ ఉంటారని. అలాగే బంగారు తల్లి, ఇవి చూసి చాలా చాలా నేర్చుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇవి ఎక్కువ ఫస్ట్ మాట్లాడినారు, మొత్తం నేనే మాట్లాడిన విషయం తెలుసు నాకు. ఇంకోటి ఏంటంటే లొకేషన్ డైలీ మేము అలాగే తీసుకురాము, అది వేస్ట్, నిజంగా చెప్పి వేస్ట్. వదినమ్మ ఏది తెచ్చుకున్నా కూడా ప్రతిది కూడా మాకు అలా షేర్ చేయకుండా తినకుండా ఉండరు ఆవిడ. చూసారు మా ఫుడ్ నాకు ఇలాగా బ్రేక్ ఇచ్చారు, చాలా టైం అని చెప్పాను కదా. చూడండి ఆవిడ కోట ఆవిడ తినేసి పప్పు నేను ఎలాగా ఉంటాను చూస్తానని చెప్పి కొంచెం ఇంటర్వ్యూలో సార్ చూడండి దాచిలో ఉంచారు, నేను లేట్గా వచ్చానని. ఇవి ఇంకొక పదార్థండి, కేరళ కుట్టి. బట్ మేము చాలా సార్లు ఏమనుకుంటామంటే అమ్మ బెంగళూరు చెన్నై ఎలా ఉంటారు ఏంటో బాగుంది అనుకుంటాం. బట్ ఇది కూడా బంగారు తల్లి, అసలు మా తెలుగు అమ్మాయిలాగా తెలిసిపోతుంది, మాతో పాటు ఉంటుంది. ఇందులో హీరోయిన్ అంటే సరే సపరేట్ మాకు అయినా ఉంది, ఇక ఉండదు, మాతో పాటు అడ్జస్ట్ చేసుకుని అన్ని సరదాగా సంతోషంగా మాతో గడుపుతుంది. హ్యాపీగా ఉండాలంటే నీతో ఉండాలి. ఇందాక మీకు కనిపించింది కదా, బట్ షార్ట్ నుంచి చేసుకొని ఇప్పుడు వచ్చింది. పాపం బ్రేక్ భోజనం చేసింది, అయినా చేసుకోకుండా నేను ఇప్పుడు పెట్టేస్తున్నాను. సంచయన నీకోసం పనీర్ కర్రీ సెండ్ చేశారు, అది కూడా పెట్టాలి. మీకు ఇందాక చెప్పాను కదా, నా స్వీట్ తో పాటు వస్తాడు. కర్రీ కూడా వచ్చారంటే బ్యాలెన్స్, ఆయన అలాగే స్వీట్ తీసుకొస్తారు. భోజనం అయిపోయిన తర్వాత ఇది సంచయన రూమ్ లో కుక్ చేసినది, మీరు తన రూమ్ లో కుక్ చేస్తుంది సంజయన చేసి తీసుకొచ్చేది. అందుకోసమే మీకే చూసారా ఎంత మంచి ప్రేమ. నేనైతే ఎలాగో కొంచెం కూడా వద్దు తీసుకురావట్లేదు, వాళ్ళు బయట నుంచి వచ్చి ఇక్కడ కుక్ చేసుకుంటే వండే వాళ్ళంటే వంట తీసుకొస్తారు. మేము ముగ్గురుతో వండేసుకునే వాళ్ళం కాబట్టి నాకు అనడమే ఎక్కువ. మళ్ళీ మా ఫ్రెండ్ కొండు, మా వదిన కొండు, మా హీరోయిన్ కొండు అంటే ఫీల్ అవుతారు కాబట్టి ఆయన మా ఆయన అలా సాగుతుంది. ఆడికి మా వదిన గారు చెప్పిందంటే మా ఆయన గారి కోసం తెలుసుకొని వచ్చేస్తాను. వెళ్ళిపోతున్నానండి. పొద్దున్న లేసరికి మా వారాన్ని నాకు చక్కపెట్టి పంపిస్తారు కాబట్టి వద్దుతో షేర్ చేసి. ఈసారి నెక్స్ట్ బ్లాగ్ అదే, షూటింగ్ కి వెళ్లే ముందు మా ఇంట్లో ఏం జరుగుతుందంటే అది అంటే పొద్దున్నే నేను ఎలా రెడీ అవుతాను, ఏంటి ఫుడ్ ఏం తీసుకొస్తాను, ఏం తాగుతున్నాను, ఏం తింటాను అంత ఇంట్లో ఉన్న ముగ్గురు ఇవిడికి ఎట్లా సేవలు చేస్తున్నారు షూటింగ్ పంపడానికి అనేది నెక్స్ట్ బ్లాగ్ అండి. నెక్స్ట్ బ్లాగ్ అనమాట. ఎంతో అదృష్టం చేసుకుంటే నాకు పుట్టుక పుట్టచ్చు కదా. కూతురు సేవ చేసి, కొడుకు సేవ చేసి, ముగ్గురు సేవ చేయడం అంటే ఏంటి అసలు? అది ఏ జన్మలో అదృష్టం అనుకోవాలి. సో షార్ట్ రెడీ, ఓకే. సో షార్ట్ రెడీ అంటున్నారు, మీరు భోజనం చేసి టచ్అప్ చేసుకోవాలి. ఇప్పుడు తోటి వీడియో క్లోజ్ చేద్దాం అనుకుంటే ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేస్తాను. మీరు మాటలు చెప్తాను, ఫినిషింగ్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మా విజయ గారి ఛానల్. మంచి మంచి వంటలు, ఆవిడ చేసే సాహసాలు, ఆవిడ చేసే ఎంటర్టైన్మెంట్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఆయన, ఇవన్నీ చాలా ముచ్చటగా ఉంటాయి మీకు అన్ని చూడడానికి. నాకైతే చాలా ఇష్టం వంటలు. అప్పుడు వంటలు తేలిగానే వండితే మాత్రం చాలా బాగుంటుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి తిని పూజలు అటెండ్ అయినప్పుడు వాళ్ళ రుచులన్నీ చూసాను నేను. కాబట్టి కమా నప్పకుండా ఇంకా సాహసాలు అన్ని చేయగలదు, స్విమ్మింగ్ తో సహా, పల్టీలతో సహా అన్ని చేయగలదు. అండ్ చాలా మంచిది, కష్టపడుతుంది వాళ్ళ పిల్లల కోసం అన్నమాట. దాదాపు 30 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా, 20 years నుంచి తను ఏకదాటి వాళ్ళ పిల్లల్ని పెంచి ఇల్లుని కట్టి ఉమెన్ పవర్ అంటే చూపించింది మన విజయం. మీరు చాలా సబ్స్క్రైబ్ చేయండి అండ్ తన వీడియోస్ తప్పకుండా చూడండి.
అలాగే నా వీడియో కూడా సబ్స్క్రైబ్ ఈ వీడియో పెడతాం సబ్స్క్రైబ్ ఛానల్ పేరు వచ్చి విజయ స్టార్ ఆఫీషియల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విజయ స్టార్ ఆఫీషియల్ బాయ్ బాయ్. సో యాక్చువల్ గా అక్క సెట్ కి వస్తే చాలా జోవియల్ గా ఉంటది. అప్పటి వరకు మేము ఏదో ఉమ్మని పెట్టుకొని చేస్తా ఉంటాం కానీ అంటే రావడం ఉమ్మని పెట్టుకుంటే అక్క రాగానే మధు అక్కకి సారీ తులసి అక్కకి ఒక నేమ్ కూడా పెట్టింది ఆ ఉన్న అవసరమా ప్యాసింజర్ అని చెప్పి. అంటే సీరియల్ చేసే ఎక్స్ప్రెషన్లు కానీ మాట్లాడే విధానం కూడా మొత్తం ఎలా ఉందా గాయస్ చెప్పండి. నేను ఎంత జోవియల్ గా మాట్లాడుతున్నా. హౌ ఐ ఫ్రెండ్లీ మార్నింగ్ మార్నింగ్ రావడమే ఇంటికాడ చెప్పేసి వస్తుంది. ఈ రోజు అస్సలు ఎనర్జీగా ఉండకూడదు, నిదానంగా నీరసంగా చెయ్యాలని ఫిక్స్ అయ్యి వస్తుంది. ఇంట్లో అదే డ్యూటీ, లొకేషన్ అదే డ్యూటీ అంటే మాకు బోర్ కొడద్దు. నీకు వేరే పెద్ద పాప కొంచెం స్లో బండి, అందుకని దీనికి ప్యాసింజర్ అని నేనే పేరు పెట్టాను. రేపు షూటింగ్ అనగానే ఈ రోజు నుంచి లేపడం మొదలెట్టాలి, రెడీ అవ్వమ్మా అమ్మ షార్ట్ కి రాసేసి పుషప్ చేస్తే కొంచెం ఎనర్జీ బూస్ట్ వస్తుంది. కొంచెం అంటే స్లోగా నిదానంగా ఉంటాను. సో నిదానంగా మాట్లాడుతూ పెద్ద రియాక్ట్ అయినంత తొందరగానే ఆవిడ బాగా అంతే అతను మీరు చేంజ్ లేదు గాయస్. దానికోసమే వచ్చినప్పుడు ఎలాగో అవుతాను కాబట్టి ముందు కొంచెం నిదానంగా ఉంటాను. ఇదైతే వాస్తవం. అంటే అక్క సెట్ కి రాగానే అందరూ స్మైల్ లోనే ఉంటాము. మేము మా ఇద్దరు పక్క పక్కనే ఉంటాం కదా, సీన్ జరుగుతూనే ఉంటది. అదేదో డైలాగ్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది కదా, ప్రాంప్ట్ చేస్తారు. ఈవిడ వెనకత్త నుంచి ఇడికి లేదా ఇది కాదా అది కాదా ఉంటుంది. నాకు నవ్వొచ్చేస్తుంది. నేనేమో కంట్రోల్ చేసుకోలేదు, వాళ్ళేమో ఎక్కడ చూస్తారో అదే టెన్షన్. మొన్న కూడా అలాగే యశ్ ఇలా కూర్చున్నాడట, అది మరి దారుడు. నేను జస్ట్ చెప్పా ఇలా కూర్చున్నాడు. అక్కడ కొంచెం సీరియస్ డిస్కషన్ అవుతుంటే అక్క చూడక యశ్ అలా, అది కూడా మేము ఏంటి షార్ట్ లో ఉండగానే యశుడు ఇవిడేమో యశ్ చూడకుండా ఆడుతున్న పొజిషన్ జస్ట్ కలిపి వదిలేశారు. మనం అలా 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 అల్లుకుని వెళ్ళిపోతాం కదా. అన్ని విషయాల్లో అల్లుకుంటూనే వెళ్తుంది, నాట్ జస్ట్ ఒక్క విషయం, అన్ని విషయాలు. నేను మధుకు కూడా చెప్పా, అక్క నేను ఏం చెప్పా, యశ్ పొజిషన్ చూడు అన్నానా లేకపోతే యశ్ చూడు అన్నానా? యశ్ ని చూడు. మీరు రెండు చూసి ఫోకస్ పెట్టారు. దాని తర్వాత వన్ మోర్ అయిపోయేసరికి అబ్బాయి కూడా సిగ్గుపడిపోయాడు. ఇదేమో వల్గర్ గా ఉందేమో నేను ఈవిడ చెప్పిందని ఆవిడ మైండ్ కి తీసుకొని వన్ మోర్ చేద్దాం సార్ ఆ షార్ట్ అని కూర్చున్నానంట. భయపడ్డారు పాపం పిల్లలు, భయపెట్టింది ఆవిడ. చూసారా, నేను ఏది మాట్లాడినా సింక్ లో మాట్లాడితే వీళ్ళు కూడా సింక్ అయిపోతారు అన్నమాట. ఏదో స్లోగా వస్తారు, నిదానంగా ఎవరి టైంకి వాళ్ళు రెడీ అవుతూ ఉంటారు. బట్ మనం అలా కాదు, కొంచెం వీళ్ళ మీద కొంచెం పెద్దదాన్ని కాబట్టి, అనుభవంతురాలని కాబట్టి మళ్ళీ మీకు డౌట్ వస్తుంది, ఎందులో ఉన్నాను అనుభవంతురాలు అనేసి చేసుకుంటారు అన్నిట్లో. అందుకని ఇంట్లో ఉండేదానికన్నా షూటింగ్ ఉండే టైం ఎక్కువ టైం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పాను. ఈ షూటింగ్ కి ఈ లొకేషన్ కి వస్తే ఎక్కువ బాల్ చేసేదైతే నేనే. పాపం వీళ్ళు పద్ధతిగా చేస్తారు, మీరు అనుకున్నంత పద్ధతిగా అయితే కాదు. చెప్పాలి సాంప్రదాయంగా ఉండదు నేనే అని చెప్తున్నావు. చూసారా, వాళ్ళే ఒప్పుకున్న వాళ్ళు సాంప్రదాయంగా ఉంటారు, నేను ఉండరనేసి కామెంట్ చేస్తుంది. నేను కూడా నిజంగా నేను కూడా సైలెంట్ కూడా మీ మొక్కలు ఎవరైనా నవ్వుతూ చూస్తారా? చూసారా గైస్, ఒరిజినల్ క్యారెక్టర్ వచ్చేస్తుంది మెల్లమెల్లగా. నేను వచ్చేసరికి గుడ్ మార్నింగ్ అందరిని పలకరించుకుంటూ బొడ్డలతో సహా వచ్చేసరికి ఆ గుడ్ మార్నింగ్ వరకు బాగానే ఉంటది, దాని తర్వాత కథ వేరుంటది కాదు. మంచి రెండు పక్క పక్కని చేరిన తర్వాత చెవులు దగ్గర కలిసి అప్పుడు వస్తుంది రజనీకాంత్ తో చెప్తారు కదా, నా దారి రహదారి అని. ఈవిడ చదివారు అలా స్టార్ట్ జరుగుతూ ఉంటది. మా డైరెక్టర్ రెడీ మాకు పెద్ద ఒక గొప్ప ప్రాంప్టర్ ఉన్నారు ఎంటైర్ సెట్ కి, ఆయన గురించి చెప్పాలి, ఆయన కూడా ఇంట్రడ్యూస్ చేసింది లేదు ఇంకా చేయలేదు, టైం పడుతుంది. ఆ గొప్ప మనిషి ఆయనది స్పీకర్ అవసరం లేదు, ఆయన స్పీకర్ లేకుండానే స్పీకర్ వాయిస్ మైగ్రేన్ అలా ఇష్టం అంటే అంత చిరాకులో కూడా ఈవిడ చూడు
ఇచ్చుడు అది ఇది అయ్యి గోసిప్స్ చెప్తారు చూడు అది విని నవ్వుతా ఉంటాం మేము. ఇది కూడా డైరెక్టర్ గా చైర్ లో కూర్చొని రెడీ 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 అంటే ఈయనేమో ఇక్కడ నుంచి సైడ్ అంటే ఆయన కోపం వచ్చి వినకపోతే సీన్ చెప్పేటప్పుడు ఒకసారి నేను నవ్వుకుంటున్నాను కదా, వినకపోతే ఏ అనేసి గట్టిగా అరుస్తాడు. అరిస్తే అది కాదు బంగారం సాయి డార్లింగ్ భయపడి పాప వద్దు చల్లి నీతో నాకు సంబంధం లేదు సైలెంట్ అయిపోయి కూర్చోండి అలా భయపెట్టాల్సి ప్రతిసారి ఎంట్రీ అంటే హీరోయిన్ లేదు, సీరియల్ లేదు కాబట్టి ఎంట్రీ మాటల్లో బామ్మ కూడా వచ్చింది. దుర్గక్క అని చాలా సీనియర్ ఆర్టిస్ట్, నాకు 20 years నుంచి ఇండియన్ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి తెలుసు. ఇద్దరం కూడా కృష్ణనగర్ అని ఒక ఏరియాలో ఉండేటోళ్ళం. చాలా సంవత్సరాల తర్వాత అక్కతో మళ్ళీ వర్క్ చేసే అవకాశం ఉందన్నమాట. తిను స్టేజ్ ఆర్టిస్ట్, సింగిల్ టేక్ లోనే అసలు ఎంత పెద్ద డైలాగ్ వర్షన్ అని ఏదైనా కూడా యాక్టింగ్ చేసే ఆర్టిస్ట్ అనమాట. అన్ని వాళ్ళ ముందు బచ్చాలి నిజంగా చిన్న మీ ప్రాంటింగ్ తీసుకుంటేనే చెప్పగలుగుతాం. బట్ తను అలా కాదండి, ఎన్నో కొన్ని వందల స్టేజ్ ప్రోగ్రామ్ చేసింటాను. సో తను తోటి సీరియల్ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. నడుం తిప్పింది కాదు ఎలా నడిచింది నడుగు నువ్వు అంటే తను హైట్ తక్కువ కదా, అలా కాదు బాబా ఈ నడకలో చూపించదు. మనకైతే సరే ఇప్పుడు అయిపోయింది కదా పొట్టానే మనకు అవ్వదు. బట్ అక్క ఈ వయసుకు కూడా ఇంత హార్డ్ వర్క్ 9 మాకు 9 టైం ఉండదు ప్యాకప్ అవడానికి. అంత టైం వరకు కూడా చాలా ఎనర్జీగా వర్క్ చేస్తుంది. మేమైతే ఏదో మాట్లాడడానికి వెళ్తే మాట్లాడాం కానీ చూసారా నాకు సపోర్ట్ చేసి నా గురించి చెప్తుందంటే చెప్పు. సపోర్ట్ ఏం కాదు కానీ మా విజయాన్ని చూస్తే పడిపోయిన వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే చందమామ లాంటి ఫేస్, ఇంకా ఫిగరే ఫిగర్, అందరితో కలిసిపోయి అందరికి నోరు ఇస్తుంది. అది మాత్రం పక్క, కానీ నోటికి మాత్రం అందదు. అయ్యయ్యో అది గ్యారంటీ. గ్రేట్ డైరెక్టర్ అనేసి భరత్ రాజ్ అని యాడ్ చేయొచ్చు, అవన్నీ భరత్ చాలా మంచి మాకు సెకండ్ ఇయర్ డైరెక్షన్ చేస్తుంటాడు భరత్ అని. సరదాగా నేను అలా నవ్వుతూ గాల్ చేస్తూ అరుస్తుంటాను. ఈయన డైరెక్ట్ ప్లేస్ లోకి వెళ్ళి చైర్ వేసి కూర్చునేటప్పుడు ఆయన వాల్యుయేషన్ ఆయన డైరెక్షన్ ఒక రేంజ్ లోనే దగ్గర వెళ్ళిపోద్ది అనమాట. ఫేస్ అది చూపించండి డైరెక్టర్ గారు. భరత్ చాలా మంచోడు, నాకైతే నచ్చిన పర్సన్. మా అందరితో కూడా బాగుంది, మంచిగా డైలాగ్స్ స్క్రిప్ట్ చదువుతాడు. నాకైతే తను చదివే స్క్రిప్ట్ అయితే చాలా చాలా ఇష్టం. ఎంతసేపు చదువుతాడో నాకు తెలియదు, చూడకుండా పేపర్ తిప్పేస్తూ డైలాగ్ వర్షన్ 3 అంటాడు. మేము 100 రకాలు ఉన్నా సరే ఈ 3కి మనం రప్పించుకుని వర్క్ చేస్తుంటాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. భరత్ నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, విజయ స్టార్ అఫీషియల్ ఛానల్. ముందే అనుకున్నట్టున్నాడు ఎక్కువగా ఏమి మాట్లాడకూడదని, ఓన్లీ నమస్కారం మాత్రం పెడుతున్నాడు. తర్వాత ఒక మాట నా గురించి అన్నా చెప్పు. విజయ అక్క చాలా మంచిది, అసలు సపోర్ట్ అసలు సపోర్ట్ చేయదు. సౌండ్ ఇంజనీర్ కాంప్లిమెంట్ ఇచ్చారు ఈయన సౌండ్ ఇంజనీర్. చూసారు ఈ లేకపోయినా ఈయన మాత్రం ఎంత ఇష్టం ఉండబోతుందో తలుచుకుంటాం. ఈ బ్లాగ్ లో కూడా తలుచుకున్నాం మేము. నా ఛానల్ పేరు విజయ స్టార్ అఫీషియల్. లైక్ అండ్ షేర్. విజయ స్టార్ అఫీషియల్ కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి, కుదిరితే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ భరత్. విజయ స్టార్ అఫీషియల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే గంట కూడా కొట్టండి. ఎందుకంటే అక్క చేసే వీడియోస్ అన్ని మీకు రావాలి కాబట్టి నోటిఫికేషన్ లో. థ్యాంక్ యూ సో మచ్. విజయ స్టార్ అఫీషియల్ ఛానల్. సీరియల్లో వస్తూ మీరు 1-2 మాటలు నా కోసం మాట్లాడండి. తర్వాత ఇంకోటి ఏంటంటే చాలా మంచి డైరెక్టర్, 2-3 సీరియల్స్ తెలుగు వర్క్ చేయడం జరిగింది. చాలా ఎంజాయ్ చేస్తే సాయి మనసు సీరియల్ వాళ్ళకి మీకు ఇంత కష్టం చేశాను కదా. విజయ స్టార్ అఫీషియల్ అని ఒక ఛానల్, స్టార్ అఫీషియల్ ఛానల్ పేరు. విజయ గురించి ఏం చెప్తాం, ఎప్పుడు మా షూటింగ్ లో
మీరు ఎప్పుడు డల్గా ఉన్నా నవ్వుతూ నవ్విస్తూ అందరినీ కలుపుకుపోయి పాజిటివ్ యాటిట్యూడ్ తో పనిచేస్తుంది మా దగ్గర. సో అందుకే తినంటే మా అందరికి బాగా ఇష్టం అన్నమాట. చాలా మంచి ఆవిడ, మంచిగా వర్క్ చేస్తుంది, పాజిటివ్ యాటిట్యూడ్, నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది. ఇక దానికి మించిన గ్రేస్ ఉండదు, ఎంత అలసట కూడా తెలియదు దీని మొహంలో, అంత మంచిది. మీ ఛానల్ మంచిగా సక్సెస్ అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంత బిజీ టైంలో కూడా పాప నాకు అసలు 2 minutes టైం కేటాయించారు. థ్యాంక్ యూ సో మచ్. మీకోసమే కదమ్మా. డెఫినెట్ గా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.